ఇక నుండి ఫిజికల్ ఆధార్ కార్డుతో పనే లేదు. ఎందుకంటే ప్రభుత్వం కొత్తగా ఆధార్ అనే యాప్ ని తీసుకొచ్చింది. ఈ యాప్ ని ప్లే స్టోర్ మరియు యాప్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని సైన్ అప్ అవగానే మన ఆధార్ కార్డు క్యూఆర్ కోడ్ రూపంలో కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం హోటల్ కి వెళ్ళినా, ఎయిర్పోర్ట్ కి వెళ్ళినా ఇన్ని రోజులు ఈ ఫిజికల్ కార్డ్ ని చూపించేవాళ్ళం. కానీ ఇక నుండి అలా కాదు. ఈ యాప్ ని ఓపెన్ చేసి ఈ క్యూఆర్ కోడ్ ని వాళ్ళకి చూపిస్తే చాలు, స్కాన్ చేసుకుంటారు. స్కాన్ చేసుకోగానే మన సమాచారం అంతా వాళ్ళకి కనిపిస్తుంది అనమాట. ఇలా మన ఫ్యామిలీ మెంబర్స్ వి 5 కార్డ్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇన్ని రోజులు ప్రతి ఒక్కరి కార్డు తీసుకొని వాళ్ళైతే జిరాక్స్ తీసుకునేవారు, టైం వేస్ట్ అయ్యేది. ఇక నుండి టైం వేస్ట్ అన్నది అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్, కార్డు కావాలి, డౌన్లోడ్ చేసుకోండి ఇదే యాప్ నుండి. ప్రతి ఒక్కరి కార్డు ఎన్ని సార్లు కావాలంటే అన్ని సార్లు మనమైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ దాంతో పాటు మీరు బయటకు వెళ్ళినప్పుడు డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం ఆధార్ కార్డు అడిగారు. అలాంటప్పుడు కంప్లీట్ ఆధార్ కార్డ్ ని ఎందుకు ఇవ్వాలి? ఇందులో మన అడ్రస్ ఉంటుంది, ఆధార్ కార్డ్ నంబర్ ఉంటుంది, పేరు ఉంటుంది, ఫోటో ఉంటుంది. ఇవన్నీ ఎందుకు ఇవ్వాలి? వాళ్ళకి కావాల్సింది డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే. సో సింపుల్ గా ఈ యాప్ ను ఓపెన్ చేసి షేర్ ఐడి మీద క్లిక్ చేసి సెలెక్ట్ షేర్ మీద క్లిక్ చేసి షేర్ చేయండి. అప్పుడు కేవలం మన ఆధార్ కార్డ్ లో డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే వాళ్ళకి కనిపిస్తుంది. వాళ్ళకి కావాల్సింది కూడా డేట్ ఆఫ్ బర్త్, మిగతా డేటా అంతా సేఫ్. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే మన ఆధార్ కార్డ్ ని ఎక్కడెక్కడ యూజ్ చేసామో, ఎక్కడెక్కడ యాక్సెస్ లో ఉందో ఇదంతా ఇక్కడే చూడొచ్చు. మనం కావాలంటే మన ఆధార్ కార్డ్ బయోమెట్రిక్ లాక్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో లాక్ లో ఉంటే ఎవరు అథెంటికేషన్ చేయడానికి అవ్వదన్నమాట. మనకి నచ్చినప్పుడు మనం కావాలంటే అన్లాక్ కూడా చేసుకోవచ్చు. ఈ మధ్య ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ అనేవి చాలా జరుగుతున్నాయి. సో ఈ యాప్ మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ సమాచారాన్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాస్ వాలా, బీ ద బాస్.